హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. సో రైతు మిత్రులందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో 2026 గాను ఇది మనకి తేజ సెగ్మెంట్ లో ఫస్ట్ వీడియో అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఈ వీడియోలో మనము టాప్ 2 తేజ మిరప విత్తనాలు గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాము. సో మనం మేజర్ గా చూసుకున్నట్లయితే ఏ ఏ అంశాలని మనం పరిగణలోకి తీసుకొని టాప్ 2 అని చెప్పేసి చెప్తా ఉన్నాము అంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎలాంటి వాతావరణ మార్పులు అయినా సరే ఈ రకాలు అన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకొని చాలా మంచి దిగుబడులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం లాస్ట్ ఇయర్ గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. కొత్త కొత్త సీడ్స్ మార్కెట్లో వస్తూ ఉన్నాయి, కనుమరుగు అయిపోతూ ఉన్నాయి. కానీ ఈ సీడ్స్ వచ్చేసి మనకి మార్కెట్లో స్టడీగా నిలబడి ఉన్నాయి. వీటిని నమ్ముకున్న రైతుల నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయలేదు ఇప్పటి వరకు. సో అందుకోసం అని చెప్పేసి చాలా కొత్త కొత్త కంపెనీస్ వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త సీడ్స్ వస్తూ ఉన్నాయి. నన్ను కూడా ప్రమోట్ చేయండి, చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయినా కూడా నేను ఎవ్వరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఏదైతే నేను ఫీల్డ్లో తిరిగినప్పుడు ప్రాపర్గా టాప్ సీడ్స్ ఉన్నాయో, చాలా మంచి దిగుబడులు ఉన్నాయో, గుత్తులు కాయలు కాస్తా ఉన్నాయో, దగ్గర గనుపులు వచ్చి చెట్టు బుట్టాకారంలోకి వచ్చి మంచి దిగుబడులు ఏదైతే ఇస్తా ఉన్నాయో, ఎలాంటి క్లిష్ట పరిస్థితులను వైరస్ని తట్టుకొని నల్లిని తట్టుకొని నిలబడి మంచి దిగుబడులు ఈ సంవత్సరము నల్లి విపరీతంగా వచ్చింది. అయినా కూడా 25 నుంచి 35 క్వింటాల వరకు పండించిన రైతులు ఉన్నారు. సో ఇంత మంచి దిగుబడులు వచ్చాయనంటే ఎలాంటి సీడ్స్లో అది పాసిబుల్ అయింది అని అంటే, ఒకటి మైకో యశస్విని. ఇది గత 8-9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఉంది ఈ సీడ్ వచ్చేసి ఇప్పటికీ టాప్ 1లోనే కొనసాగుతా ఉంది. ఎన్నో కొత్త కొత్త సీడ్లు వస్తూ ఉన్నాయి, కానీ దీన్ని బీట్ చేసే సీడ్ ఇంతవరకు రాలేదు, మేబీ రాదు తేజ సెగ్మెంట్లో. ఎందుకంటే ఇది తల్లి లాంటిది. ఏ రోజు రైతు నమ్మకాన్ని వమ్ము చేయలేదు. చాలా ఎక్సలెంట్ దిగుబడులు వచ్చి రైతులు ఇవాటికి 21,000-22,000కి మిరప అమ్ముకుంటూ ఉన్నారు. అంటే అందులో ది బెస్ట్ దిగుబడిని ఇచ్చింది ఈ మైకో యశస్విని. ఆ తర్వాత టాప్ టూ కనుక మనం తీసుకున్నట్లయితే బేర్ వాళ్ళది సెమినీస్ 2222. ఇది కూడా ఏదైతే ఉందో మైకో యశస్విని అండ్ సెమినీస్ 22 రెండు కూడా కుడి ఎడమ టైప్ లో ఉంటాయి. ఈ సంవత్సరం ఇది కూడా వైరస్ ని తట్టుకొని దాంతో పాటు నల్లిని తట్టుకొని చాలా మంచి దిగుబడులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనకు మార్కెట్ లో ఎక్కడ చూసినా కనబడతా ఉన్నాయి ఫీల్డ్ లో. సో యశస్విని, మైకో యశస్విని నెంబర్ 1. ఆ తర్వాత సెమినీస్ 2222 ఏదైతే ఉందో, ఏది బేర్ వాళ్ళది, ఇది వచ్చేసి నెంబర్ 2. ఈ రెండు సీడ్స్ వచ్చేసి మనము తేజ సెగ్మెంట్ లో ఈ సంవత్సరం టాప్ 2 కింద చెప్తా ఉన్నాము. ఈ రెండు సీడ్స్ ఎవరైతే రైతులు ఎంచుకుంటా ఉన్నారో వాళ్ళకైతే ఎలాంటి నష్టం జరగదు. మంచి దిగుబడులు వచ్చి మీరు పెట్టిన పైసా మీ జేబులోకి వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకటి సెమినీస్ 2222 టాప్ 2, టాప్ 1 వచ్చేసి మైకో యశస్విని. ఇంకా వేరే సీడ్స్